Hope you had a good lunch today. మంచి భోజనం తిన్నారని అనుకుంటున్నాను ఈరోజు. And afternoon sessions are a bit heavy. మధ్యాహ్నం సెషన్లు ఎప్పుడు కొంచెం భారంగా ఉంటాయి. After heavy lunch, we tend to sleep. మనం మంచి భోజనం తిన్న తర్వాత నిద్రపోవడానికి ప్రయత్నిస్తుంటాం. Yeah. So, morning we were discussing on Luke chapter 17. ఈ ఉదయకాలం మనం లూకా సువార్త 17వ అధ్యాయం వైపు చూస్తున్నాం. First two verses. మొదటి రెండు వచనములు. It is inevitable that stumbling blocks come. అభ్యంతరములు రాక మానవు గాని, but woe to him through whom they come. అది ఎవరి వల్ల వచ్చినో వానికి శ్రమ. It would be better for him if a millstone were hung around his neck and he were thrown into the sea, than that he would cause one of these little ones to stumble. వాడి చిన్నవానిలో ఒకనికి అభ్యంతరము కలుగజేయట కంటే వాని మెడకు తిరుగటరాయి కట్టబడి సముద్రంలో పడద్రోయబడుట వానికి మేలు. Yeah. We find now people of Israel were going from the slavery of Egypt to the land of Canaan. ఐగుప్తులోని బానిసత్వం నుంచి కానాను దేశమునికి ఇశ్రాయేలు ప్రయాణం చేయటం మనం చూస్తున్నాం. And in their journey there were some stumbling blocks. ఈ ప్రయాణంలో కొన్ని అభ్యంతరాలు, కొన్ని అడ్డుబండలు వాళ్ళకు వచ్చినాయి. Yeah. The first stumbling block came అందులో మొదటిది దేని వల్ల వచ్చిందంటే, when the golden calf was made. అది బంగారపు దూడను తయారు చేసినప్పుడు వచ్చింది. It was a block in their journey. అది వారి ప్రయాణంలో ఒక అడ్డుబండ. It slowed down their journey. వారి ప్రయాణాన్ని నెమ్మదిపరిచింది. అది It was like an accident. అది ఎలాంటిదంటే ఒక యాక్సిడెంట్ లాగా ఉంది. Many people died. చాలా మంది చనిపోయారు. And they had to renew their commitment. మరలా వాళ్ళు ఒడంబడికని వాళ్ళు మరలా దాన్ని పునరుద్ధరించాల్సి వచ్చింది. That is like repairing an engine, servicing an engine. అది ఎలా అంటే ఒక ఇంజిన్ మరలా రిపేర్ చేసినట్టుగా చేసుకోవాల్సి వచ్చింది. Putting additional fuel. తర్వాత ఎక్కువగా ఇంకా కావాల్సిన పెట్రోల్ లాంటిది పోయాల్సి వచ్చింది. The journey starts. అప్పుడు మళ్ళీ ఆ ప్రయాణం ప్రారంభమైంది. It's like a journey, big train starting. అది ఎలా అంటే పెద్ద ట్రైన్ మళ్ళీ మొదటి నుంచి బయలుదేరినట్లుగా. You know how many passengers were there in the train? ఆ ట్రైన్లో ఎంతమంది ప్యాసింజర్లు ఉన్నారో తెలుసా అండి? Only 6 lakhs in the male section. మగవారు మాత్రమే 6 లక్షల మంది ఉన్నారు. And remaining sisters, మిగిలిన సహోదరులు and children. పిల్లలు. Such a huge train. ఎంతో పెద్ద ట్రైన్ అది. And it was going. ఆ ట్రైన్ వెళ్తుంది అనుకుందాం. And the stumbling is like putting a big stone or rock on the way. ఈ యొక్క అభ్యంతరం అంటే ఎలా 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 ఉందంటే ఇక్కడ పెద్ద బండను తీసుకొచ్చి దాని దారిలో వేసినట్టుగా. Yeah, when Moses went to Mount Sinai to speak to the Lord to get the 10 commandments, ప్రభువుతో మాట్లాడడానికి మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు 10 ఆజ్ఞలు తీసుకురావడానికి Aaron could not lead the people into godliness. అహరోను ప్రజల్ని దైవత్వములోనికి నడిపించలేకపోయాడు. People wanted to make idols and Aaron also compromised. ప్రజలు వచ్చి వాళ్ళు విగ్రహాలు చేయాలనుకున్నారు. అహరోను కూడా వాళ్ళతో రాజీ పడిపోయాడు. They made a golden calf. అప్పుడు వాళ్ళు బంగారపు దూడను తయారు చేశారు. Then a voice came from Moses. అప్పుడు మోషే నుంచి ఒక స్వరం వచ్చింది. Who are on God's side? దేవుని పక్షమున ఉన్నవారెవరు? And who are not on God's side? దేవుని పక్షమున కాకుండా వేరే వైపు ఉన్నవారెవరు? And it was a wonder that only one tribe of people came to the Lord's side. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే కేవలం ఒక తెగవారు మాత్రమే మోషే తరపున నిలబడ్డారు. God said, you will be the priests, Levites. అప్పుడు ప్రభు ఏమన్నారు, దేవుడు ఏమన్నారంటే మీరు యాజకులుగా ఉంటారు, మీరు లేవీయులు. All the other tribes were they lost the opportunity. మిగిలిన గోత్రముల వారందరూ ఆ ధన్యతను పోగొట్టుకున్నారు. Original plan was the entire people of Israel nation will be a priest. అసలు దేవుని యొక్క మొదటి సంకల్పం ఏంటిదంటే ఇశ్రాయేలు మొత్తము కూడా యాజకులుగా ఉండాలి అని దేవుడు కోరుకున్నారు. But the situation changed there. కానీ ఆ పరిస్థితి అవన్నీ మార్చేస్తుంది. Then the journey starts. మరలా ప్రయాణం ప్రారంభమైంది. They come to Numbers chapter 12. ఇప్పుడు సంఖ్యాకాండం 12వ అధ్యాయం వైపు వచ్చారు. What happens here? సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో ఏం జరిగింది? Yeah, his own sister Miriam. తన సొంత అక్క మిర్యాము. Yeah, she creates a problem. మిర్యాము ఇక్కడ ఒక సమస్యను సృష్టించింది. What was the problem? ఏంటండి ఈ సమస్య? Yeah, she was might be jealous after her brother Moses. మోషే అని చూసి ఆమె ఈర్ష్యపడింది అనుకుంటా బహుశా. And the issue was సమస్య ఏంటంటే that Moses had married a Cushite woman. మోషే ఒక దేశస్తురాలను పెళ్లి చేసుకున్నది. Now Cushite area was part of Ethiopia, part of Egypt and part of another country.
ఇథియోపియా దేశము, ఐగుప్తు దేశము, ఇంకో దేశము, అన్ని దేశముల యొక్క కలయిక ఈ కూష్ దేశము. Sudan. సుడాన్ దేశము. So Bible, wherever you read Ethiopia, ఇథియోపియా అని బైబిల్లో మనం ఎక్కడ చదివినా in those biblical times, ఆ బైబిల్ గ్రంథం అప్పుడు సమయాల్లో it is not the present Ethiopia. ఇప్పుడున్న ఇథియోపియా కాదది. It is Ethiopia, Sudan and part of Egypt. అది ఇథియోపియా, సూడాను, ఐగుప్తులో ఒక భాగము అన్ని కలిసి ఉండే. And he married a girl from that country. ఆ కూష్ దేశం నుంచి ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు మోషే. And we do not know how many years passed by. తర్వాత ఎన్ని సంవత్సరములు గతించిపోయిందో మనకైతే తెలియదు. But now Miriam is creating a problem. ఇప్పుడు మిరియాము ఒక సమస్య సృష్టిస్తుంది. Miriam gathered Aaron also. ఇప్పుడు మిరియాం ఏం చేసింది? వెళ్ళి అహరోన్ను కూడా పోగు చేసింది. It was not originally from Aaron. అది మొదటగా అహరోన్ నుంచి వచ్చింది కాదు. How do we know that? అది మనకు ఎలా తెలుసు? Because the punishment came only to Miriam. ఎందుకంటే ఆ యొక్క శిక్ష మిరియాముకు మాత్రమే వచ్చింది కాబట్టి. So Aaron was a silent partner. ఈ అహరోను మౌనంగా అంగీకరించాడు ఆమెతో. He did not have the courage to rebuke her sister. తన యొక్క సహోదరుని సరి చేయడానికి తనకి ధైర్యం చాలకపోయింది. He did not have the courage and boldness. ఆ ధైర్యం లేదు తన సహోదరుని సరి చేయడానికి. But went after her. ఆమె వెనక్కి వెళ్ళిపోయాడు. Sometimes it may happen to us also. కొన్నిసార్లు అదే మనకు జరగవచ్చు కూడా. You know that your relatives, your own sisters or your own brothers are committing a mistake. మీకు తెలుసు మీ సొంత చెల్లో లేకపోతే మీ సొంత సహోదరులో తప్పు చేస్తున్నారని. Sometimes you may have courage to point out to them. కొన్నిసార్లు మీకు ఆ ధైర్యము తెగువ ఉండొచ్చు మీరు తప్పు చేస్తున్నారని చెప్పడం. Sometimes you feel that even if you speak they won't listen. కొన్నిసార్లు మీకు అనిపిస్తుంది మాట్లాడినా కానీ వాళ్ళు వినరు. Then leave it. If they don't have confidence and if you don't have freedom to tell them, you leave it. మీకు వాళ్ళకి చెప్పే స్వతంత్రం లేకపోతే, మీకు ఆ నమ్మకం లేకపోతే, వాళ్ళు వినరు అని అనిపిస్తే అలా విడిచిపెట్టండి ఇంకా. But don't join them. కానీ వాళ్ళతో కలిసి చేరొద్దు. Don't give them an impression that I am with you. వాళ్ళతో నేను మీతో ఉన్నాను అనే అభిప్రాయం కలిగించొద్దు. You have to say I am going away. I am not responsible for this. అప్పుడు మీరు వాళ్ళతో చెప్పాలి నేను వెళ్ళిపోతున్నాను, దీనికి నాకు సంబంధం లేదు. I am giving a warning. నేను మీకు ఒక హెచ్చరిక ఇస్తున్నాను. I can't join with you in this work. ఈ పనిలో మీతో నేను కలవలేను. You are going against God's will. మీరు దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా వెళ్తున్నారు. You are standing against God's anointed one. దేవుని చేత అభిషేకించబడిన వారికి వ్యతిరేకంగా మీరు వెళ్తున్నారు. Aaron did not take a stand. అహరోను ఆ విధంగా ఒక నిర్ణయం తీసుకోలేకపోయాడు. Miriam was also a prophetess. మిరియాం కూడా ఒక ప్రవక్తనియే. Bible says that. బైబిల్ చెప్తుంది అది. So might be Aaron didn't have discernment. అహరోనికి బహుశా ఆ వివేచన లేదనుకుంటా. That's why though Aaron was the elder brother to Moses, he did not become the leader. అందుకే అనుకుంటా బహుశా అహరోను మోషేకు అన్న అయినప్పటికీ నాయకుడు అవ్వలేకపోయాడు. So Aaron lacked discernment. అహరోనికి ఆ వివేచన లేకుండా ఉంది. You see how the discernment is very very important. ఈ వివేచన అనేది ఎంత ప్రాముఖ్యమో గమనిస్తున్నారా? He should have discernment who is on God is on whose side. దేవుడు ఎవరి పక్షమున ఉన్నారో అనేటువంటి వివేచన తనకు ఉండాలి. Is God on Moses side or is God on Miriam side? మోషే వైపు దేవుడు ఉన్నాడా, మిరియాం వైపు దేవుడు ఉన్నాడా అనే వివేచన అహరోను కలిగి ఉండాల్సింది. One simple example. ఒక చిన్న ఉదాహరణ. One simple aid. One simple help. ఒక చిన్న సహాయం. How to find out whose side God is. దేవుడు ఎవరి పక్షాన ఉన్నారో తెలుసుకోవడానికి ఒక చిన్న సహాయం. God is definitely not on the side of the people who murmur. దేవుడు ఖచ్చితంగా సనిగే వారి పక్షమున ఉండరు. God is not on the side of the people who complain. ఫిర్యాదులు చేసే వారి పక్షమున దేవుడు ఉండరు. Here we find Miriam and Aaron spoke against Moses. ఇక్కడ మనం చూస్తున్నాం మిరియాము అహరోను మోషేకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. In my Bible the title given is Murmuring of Miriam and Aaron. బ్రదర్ బైబిల్లో టైటిల్ ఏముందంటే మిరియాము అహరోనుల యొక్క సనుగుడు. సనుగుడు, murmuring. So Miriam is now asking. ఇప్పుడు మిరియాము అడుగుతుంది. Is the Lord only speaking to Moses? మోషే చేత మాత్రమే యెహోవా మాట్లాడినా? Has he not spoken through us as well? ఆయన మా చేత పలికింపలేదా? So own sister. సొంత అక్క. Might be Miriam thought, Moses, do you know why you are alive? మిరియాము బహుశా అనుకుని ఉంటుంది, అసలు మోషే నువ్వు ఎలా బతుకున్నావో నీకు తెలుసా? I was there on the river Nile. ఆ నైల్ నది దగ్గర నేనున్నాను కాబట్టి నువ్వు బతికావు. If I have not saved you, you would have been dead in the river Nile. ఆ నైల్ నది దగ్గరే నేను గనుక నేను రక్షించి ఉండకపోతే అప్పుడే చచ్చిపోయాడు. If I were not there, you would not have gone to Pharaoh's palace. నేనే గనుక అక్కడ లేకపోతే నువ్వు ఫరో యొక్క రాజభవనం దగ్గరికి వెళ్ళేవాడు కాదు. Remember who I am. నేనెవరిని గుర్తుపెట్టుకో. It is true.
అవును, అది నిజమే. But what is your present condition? కానీ ఇప్పుడు నీ స్థితి ఏంటి? Present condition is you are murmuring. ఇప్పుడు నీ స్థితి ఏంటంటే సనుగుడు. People of Israel were murmuring. ఇశ్రాయేలు సనుగుతున్నారు. People of Israel were complaining. ఇశ్రాయేలు ఫిర్యాదులు చేస్తున్నారు. Okay, they don't have discernment. సరే, వాళ్ళకి వివేచన లేదు. But you are a prophetess. కానీ నువ్వు ప్రవక్తనేవు కదా. You were with Moses for so many years. నువ్వు ఇన్ని సంవత్సరములు మోషేతో ఉన్నావు కదా. You have seen how God is working. దేవుడు ఎలా క్రియ చేస్తున్నాడో నువ్వు But చూసావు now కదా. you are murmuring. కానీ ఇంకా సనుగుతున్నావా? See, being a very senior person, ఎంతో అనుభవం కలిగిన వ్యక్తి అయి ఉండి you can fall into temptation. ఇంకా ఆ శోధనలో పడిపోవచ్చు. You can start murmuring అప్పుడు సనగడం మొదలు పెట్టవచ్చు and lose the presence of God. అప్పుడు దేవుని యొక్క ప్రసన్నతను You పోగొట్టుకోవచ్చు. can go to a place where God is not there. దేవుడు లేని స్థలానికి కూడా వెళ్ళిపోవచ్చు. So when we are juniors, మనం ఇంకా చిన్నవారి కింద తక్కువ అనుభవంగా see, ఉన్నవారు. for example, you have come to the church newly. ఇప్పుడు ఉదాహరణకి కొత్తగా మీరు చర్చికి వచ్చారు You అనుకుందాం. are not in much danger నువ్వు అప్పుడు గొప్ప అపాయములు అయితే ఏమి లేవు. because you don't think yourself as a senior. ఎందుకంటే నువ్వు నేను గొప్పవాడినేమో అనుకోవు. You have a bad feeling. నీకు ఒక ఆలోచన ఉంటది, A bad feeling. తక్కువ ఆలోచన. Yeah, that, oh, I have missed so many years. అప్పుడు నువ్వేమనుకుంటావంటే, అయ్యో ఇన్ని సంవత్సరములు Missed పోగొట్టుకున్నాను, so many years, and now only I came to know this church. ఇన్ని సంవత్సరములు పోగొట్టుకున్నాను, ఇప్పుడే ఈ సంఘానికి Now వచ్చాను, only I came to know this truth. ఇప్పుడే ఈ సత్యాన్ని And తెలుసుకుంటున్నాను. you are not comparing with anybody. అప్పుడు నువ్వు ఎవరితోనూ పోల్చుకోవట్లేదు. So you are not in danger. అప్పుడు నువ్వు అపాయంలో లేవు. But if you are coming to the church for many years, కానీ కొన్ని సంవత్సరాలుగా నువ్వు చర్చికి వచ్చినట్లయితే 15 years, 15 సంవత్సరాలు, 14 years, 14 సంవత్సరములు, then you are in danger. అప్పుడు నువ్వు అపాయంలో ఉన్నావు. You have to be more careful than others who are junior to you. నీకంటే చిన్నవారుగా ఉన్నవారి కంటే నువ్వు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. And you have to struggle more to fight against the pride than the newcomers. వారికంటే, కొత్తగా వచ్చిన వారికంటే గర్వం మీద నువ్వే ఎక్కువగా పోరాడడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నించాలి. May God grant grace దేవుడు నీకు కృపనిచ్చును గాక. to remain in humility. నువ్వు దీనత్వంలో నిలిచి ఉండడానికి. Let not that thought come, no, I am a senior. నేను పెద్దవాడినైనా మాట రానివ్వద్దు. I am there for so many years. నేను చాలా సంవత్సరములుగా ఉన్నాను. That's a tactics of the devil. అది సైతాన్ యొక్క కుతంత్రం. And you know, Jesus is telling a parable, I think in Matthew 20. మత్తయి సువార్త 20 అధ్యాయంలో The యేసు parable ప్రభు of a people- ఒక ఉపమానాన్ని చెప్తున్నారు. People coming to the vineyard. చాలా మంది మనుషులు ఆ ద్రాక్ష తోటకు రావడం గురించి. And there were many people who came early morning. చాలా మంది ఉదయాన్నే వచ్చారు. Morning 9 o'clock, 9 గంటలకు వచ్చారు, 12 o'clock, 12 గంటలకు 3 వచ్చారు, o'clock, 3 గంటలకు వచ్చారు, 5 o'clock. 5 గంటలకు కూడా వచ్చారు. The people who came at 5 o'clock, 5 గంటలు, సాయంత్రం 5 గంటలు వచ్చిన వారికి no problem at all. వాళ్ళకి సమస్య లేదు. They can't compare with anybody. వాళ్ళు ఎవరితోనూ పోల్చుకోవడానికి లేదు. We are ఎందుకంటే junior ఆఖరి- most. Yes, sir. We are junior most. ఎందుకంటే మేము ఆఖరిని వచ్చాము. Whom can we compare? మేము ఎవరితో పోల్చుకుంటాం? All others are seniors. మిగిలిన వాళ్ళందరూ సీనియర్లు కదా. So they humble themselves. అందుకని వాళ్ళు No తగ్గించుకున్నారు. complaining. ఇంకా ఏ ఫిర్యాదులు లేవు, No murmuring. అసలు ఏ సనుగుడు లేదు. Whatever little or more they give, we are happy. ఏ కొంచెం ఇచ్చినా గానీ చాలు, మీ సంతోషమే They are అనుకున్నారు. very thankful. వాళ్ళు చాలా కృతజ్ఞత ఉన్నారు. But the people who came earlier, కానీ మొట్టమొదటి వచ్చిన వాళ్ళు అయితే they started murmuring. వాళ్ళు సనగడం మొదలు పెట్టారు. And they started expecting more. వాళ్ళు ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తారని ఎదురు Why do చూస్తారు. they expect more? ఎందుకు ఎక్కువ ఇస్తారని They ఆశపడుతున్నారు. think that they deserve more. ఎందుకంటే వాళ్ళు ఎందుకు అలా ఆశిస్తున్నారంటే, మేము ఇంకా అర్హులము దేనికి Because of అనుకుంటున్నారు. our seniority. మా యొక్క సీనియారిటీని బట్టి. See, this is the story Jesus is telling an answer to a question of Peter. ఈ ప్రశ్నకి, ఈ కథ దేవుడు పేతురు అడిగిన ప్రశ్నకి జవాబుగా చెప్తున్నారు. Because Peter is asking a question. ఎందుకంటే పేతురు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. What question is asking? ఏం ప్రశ్న అడిగాడు? Lord, we have left everything and following you. ప్రభువా, అన్ని విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాం కదా, What will we get? మాకు ఏమి దొరుకుతుంది? So that was the question he had. అదే ప్రశ్న పేతురు అడుగుతున్నాడు. That you read in the Matthew chapter 19 and verse 27. మత్తయి సువార్త 19:27 అది మనం చదువుతాం. Lord, we have left everything and following you. ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను Why వెంబడించాను. he got this question? ఎందుకు అడుగుతున్నాడు? Because the rich young man, he could not sell his property, he went away. ఎందుకంటే ఈ ధనికుడైన యవనుడు తన ఆస్తి నమ్మి బీదలకు ఇవ్వలేక వెళ్ళిపోయాడు. So Peter is thinking, ఇప్పుడు పేతురు అనుకుంటున్నాడు, oh, we left our property. ఆయన విడిచిపెట్టలేకపోయాడు, మేమైతే మా యొక్క ఆస్తులు విడిచిపెట్టాము What కదా, did we get? అయితే మాకేం దొరికింది? That's a question he has got. అప్పుడు తనకు ఆ ప్రశ్న వచ్చింది. Then Jesus tells, అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, those who are first will be last and last will be first. అప్పుడు మొదటివారు అవుతారు, మొదటివారు కడపటివారు అవుతారు. In this world it may not happen. ఈ లోకములో అలా జరగకపోవచ్చు. But God's ways are different from man's కానీ ways. దేవుని మార్గములు మనిషి మార్గములాగా ఉండవు. Are we thinking that we are the first?
మనం మొదటి వారం అని అనుకుంటున్నామా? The word from Jesus is that you'll be the last. దేవుని వాక్యం ఏమి చెప్తుందంటే నీవు కడపటి వాడి కింద ఉంటావు. Not because just we came in the first. ఎందుకు మొదట వచ్చాము కాబట్టి కడపటి వారు అవ్వట్లేదు. Along with the thought that we are first, the pride also comes. మొదటి వాడిని అనుకోవడంతోనే దానికి తోడుగా గర్వం వచ్చింది కాబట్టి. And comparing comes. దాని తర్వాత ఒకరితో ఒకరు పోల్చుకోవడం వస్తుంది. See how this murmuring comes? ఈ సనుగుడు ఎలా వస్తుంది? We read in Matthew 20 and verse 12. మత్తయి సువార్త 20వ అధ్యాయము 12వ వచనం మనం You have చూద్దాం. made us equal to these people. వీరితో మమ్మల్ని సమానముగా చేసావా? We have been working very hard under the hot sun. పగలంతయు కష్టపడి ఎండబాధ సహించి And you have made us equal to them. వారిని మాతో సమానంగా చేసావా? And they started murmuring. అప్పుడు సనగడం మొదలు పెట్టారు. No satisfaction on the decision taken by the master. యజమానుడు తీసుకున్న నిర్ణయం బట్టి వాళ్ళకి ఎటువంటి సంతృప్తి లేదు. Jesus is telling the story. యేసుప్రభు ఈ కథ చెప్తున్నారు. Might be it's very difficult for us to accept. ఎందుకంటే దీన్ని మనం స్వీకరించడం మనకు కష్టంగా అనిపించవచ్చు. But that's God's way. కానీ దేవుని మార్గాలు అలా But we ఉంటాయి. can ask God, కాకపోతే మనం దేవుని అడగొచ్చు. Lord, take away all murmuring. ప్రభువా నాలో ఉన్న సనుగుడంతా తీసివేయండి. Take away all comparisons. ప్రభువా పోల్చుకుని ఇతరులతో పోల్చుకునే సమస్తము నాలోంచి I తీసివేయండి. don't want to compare with anybody and say that I am better than them. నేను ఎవరితోనూ పోల్చుకోవాలనుకోవట్లేదు, వారికంటే మెరుగైన వాడిని అని చెప్పదలుచుకోలేదు. But in the Christian world, కానీ క్రైస్తవ జీవితంలో we find lot of competition. ఈ క్రైస్తవ లోకంలో చాలా పోటీతత్వం ఉంది. But in the New Covenant Church, ఈ కొత్త నిబంధన సంఘములో అయితే there should not be any competition. ఎక్కడ పోటీతత్వమే ఉండకూడదు. See, John the Baptist had lot of disciples. యోహాను బాప్తిస్మిచ్చి యోహానికి చాలా మంది శిష్యులు ఉన్నారు. And suddenly these disciples started following Jesus. తన శిష్యులు యేసును వెంబడించడం మొదలు పెట్టారు. And చాలా people are telling, John, you are a senior and your disciples are going with Jesus. అక్కడ మనుషులు వచ్చి అంటున్నారు, యోహాను నువ్వు ముందొచ్చిన వాడివి, ఇప్పుడు నీ శిష్యులేమో ఆయన వెంబడిస్తున్నారు. What was John's attitude? మరి యోహాను వైఖరి ఎలా ఉందండి? Let me decrease. నేను తగ్గిపోవాలి, Let him increase. ఆయన హెచ్చవలసింది. What a good attitude. ఎంత మంచి వైఖరో కదా. That attitude prevented John the Baptist from murmuring. ఆ యొక్క వైఖరి యోహాన్ని సనగకుండా కాపాడింది. Yeah, when somebody is in competition with you. నీతో ఎవరైనా పోటీగా ఉన్నారంటే, Suppose this brother is in competition with me. ఉదాహరణకి సహోదరుడు నాతో పోటీగా ఉన్నాడంటే, Whether he is translating better or he is translating better. నేను బాగా ట్రాన్స్లేట్ చేస్తున్నానా ఈయన బాగా ట్రాన్స్లేట్ చేస్తున్నారా అని ఒక పోటీ వచ్చింది అనుకోండి. I slightly hear that. అప్పుడు నేను నెమ్మదిగా వింటాను. I should say, let him increase. అప్పుడు నేను అంటాను, ఆయన ఎదగనివ్వండి, Oh, let him do translation very well. ఆయన ఇంకా మంచిగా ట్రాన్స్లేషన్ Lord, చేయండి. open many doors, Lord. ప్రభువా ఇంకా మార్గములు తెరవండి, Let ప్రభువా him do well, Lord. ఇంకా మంచిగా చేయనివ్వండి ప్రభువా. That should be my attitude. అది నా వైఖరిగా ఉండాలి. But when our self doesn't die, కానీ మన స్వీయం చనిపోకపోతే it is very difficult to think like that. మనం అలా ఆలోచించడమే కష్టంగా But ఉంటుంది. we should consciously take that step. మనం మనకు స్పృహతో ఆ నిర్ణయాన్ని తీసుకోవాలి. Lord, let my brother increase. ప్రభువా నా సహోదరుడు ఎదగనివ్వండి, Let my sister increase. నా సహోదరి ఎదగనివ్వండి, You bless them, Lord. వారిని ఆశీర్వదించండి Oh, ప్రభువా. the word they speak was better. Let them do well, Lord. వాళ్ళు మాట్లాడిన మాట చాలా బాగుంది, అలాగా చేయనివ్వండి ప్రభువా. That is the meaning of let me decrease and let him increase. అదే నేను తగ్గవలసి ఉంది, ఆయన హెచ్చవలసి ఉంది అంటే అర్థం. If Miriam had that attitude, మిరియాము గనక ఆ వైఖరి ఉంటుంటే, oh, let Moses increase. మోషేని ఎదగనివ్వండి, Let me decrease. నన్ను తగ్గనివ్వండి. If Aaron had thought like that, అహరోను అలాగా అనుకుని ఉంటే, let my younger brother increase. నా తమ్ముడు హెచ్చవలసి ఉంది, Let me decrease. నేను తగ్గిపోవాలి. What a blessing it would be. ఎంత గొప్ప ఆశీర్వాదంగా ఉండేది అది. I went to a place called Coimbatore నేను కోయంబత్తూర్ అనే ప్రదేశానికి వెళ్ళాను. to buy lathe machines. అక్కడ లేత్ మిషన్స్ కొనడానికి వెళ్ళాం. So I went to a company. నేను ఒక కంపెనీకి వెళ్ళాను. And when I went to that company, ఆ కంపెనీకి వెళ్ళినప్పుడు the managing director was sitting on the table. అక్కడ టేబుల్ దగ్గర మేనేజింగ్ ఎండి గారు కూర్చొని A ఉన్నారు. big table. పెద్ద టేబుల్ ఉంది. And one person, the person who shows different lathes and all, who is working there, he was also there. అక్కడ పనిచేసే ఒక వ్యక్తి, ఆ రకరకాలైన లేత్ మిషన్లు చూపించే వ్యక్తి, ఆయన కూడా అక్కడ ఉన్నారు. And he takes me and sees, he is telling, hey, take him to this machine, that machine. అప్పుడు ఎండి గారు చెప్తున్నారు, ఆయన్ని ఆ మిషన్ దగ్గరికి ఈ మిషన్ దగ్గరికి తీసుకెళ్ళాను. Okay, sir. ఓకే సార్ అంటున్నాడు. And he takes me, అప్పుడు ఆయన తీసుకెళ్ళాడు. shows this place, that place, ఈ స్థలం చూపించాడు, ఆ స్థలం చూపించాడు. first floor, మొదటి అంతస్తుకు second తీసుకెళ్ళాడు, floor. రెండో అంతస్తుకు తీసుకెళ్ళాడు. And then I bought a machine. తర్వాత నేను ఒక మిషన్ కొన్నాను. Then he told me, తర్వాత ఆయన అన్నాడు, I am the elder brother of this MD. నేను ఈ ఎండి గారికి అన్ననండి, పెద్దవాడిని I was ఆయనకంటే. really surprised. నేను ఎంతో ఆశ్చర్యపోయాను. Younger brother, managing director, sitting in the big table.
ఆయన తమ్ముడేమో మేనేజింగ్ డైరెక్టర్ కింద పెద్ద టేబుల్ మీద కూర్చున్నాడు. And elder brother is like an attender. No, he says and he takes me to the different places. ఈ అన్నేమో అటెండర్ లాగా అక్కడ ఉన్నాడు, అన్ని ప్రదేశాలు తిప్పి నాకు చూపిస్తున్నాడు. No murmuring. కానీ సనుగుడు లేదు. He could have told, why should I work here? I can go to some other shop and work. ఆయన చెప్పుండొచ్చు, నేను ఇక్కడ ఎందుకు పని చేయాలి, వేరే షాప్కి వెళ్ళి పని చేస్తానని. But he stays there. కానీ అక్కడే ఉంటున్నాడు. So what an example. ఎంత గొప్ప మాదిరి అక్కడ. They are not believers. కానీ వాళ్ళు విశ్వాసులు కాదు, They are unbelievers. కానీ అవిశ్వాసులే వాళ్ళు, Worldly దేవుడు తెలియని వారు, people. Worldly people. వాళ్ళు లోకస్తులు. But how this elder brother submits to the younger brother. ఈ యొక్క అన్న తమ్ముడికి ఎలా లోబడి ఉంటున్నాడు I చూడండి. never forget that incident, my trip to that place. నేను వెళ్ళిన ఆ ట్రిప్ లో ఆ సన్నివేశాన్ని నేను మర్చిపోలేను. So, through worldly people also God can teach so many lessons. ఈ లోకస్తుల ద్వారా కూడా దేవుడు అనేకమైన పాఠములు మనం నేర్పించవచ్చు. And after that, this person took me to his house also. తర్వాత ఈ వ్యక్తి వాళ్ళ ఇంటికి కూడా నన్ను తీసుకెళ్లాడు. And he took me to his bedroom. వాళ్ళ బెడ్రూమ్ కి తీసుకెళ్లారు. And he removed the bed. బెడ్ అలా తీశారు. Pulled something, there was a big chamber there. ఇలాగేదో తీశారు, కింద పేద గది ఉంది. And took lot of bundles of money. అందులోంచి చాలా కట్టలు డబ్బులు తీశారు. And closed it. తర్వాత మళ్ళీ అది మూసేశారు. He went to the shelf. షెల్ఫ్ దగ్గరికి వెళ్ళారు. Opened the shelf. షెల్ఫ్ ఓపెన్ There చేశారు. was small pointer. చిన్న పాయింటర్ లాగా ఉంది. Opened that. దాన్ని బట్టి ఇలా లాగారు. Big cabin. పెద్ద రూమ్ Lot వచ్చింది. of money. తర్వాత అక్కడ చాలా డబ్బులు ఉన్నాయి. He says, I have a lot of money. నాకు చాలా డబ్బులు ఉన్నాయండి అన్నాడు. When we go for shopping, మనం షాపింగ్ వెళ్ళినప్పుడు I don't count money. నేను డబ్బులు లెక్క కూడా I చూసుకోను. carry it, నేను ఇలా మోసుకెళ్తాను, put it in the car. కార్లో అలా పడేస్తాను, We go for shopping. షాపింగ్ వెళ్ళిపోతాం. But this elder brother, కానీ వాళ్ళ అన్న he is not jealous of him. ఆయన చూసి ఈయనేమి ఈర్ష్యపడట్లేదు. Might be he pays him some salary, ఆయన కొంచెం జీతం ఇస్తున్నాడేమో, but he is content. కానీ ఆయన సంతృప్తి కలిగి ఉన్నాడు. Yeah, but this elder sister, కానీ ఈ అక్క అయితే చూడండి, ఇక్కడ prophetess, ప్రవక్తనేమా, who has seen the works of God దేవుని కార్యములు చూసిన ఆవిడ, and who has seen Moses doing the works of God, మోషే గొప్ప కార్యములు చేయడం చూశారు. splitting the Dead Sea, ఆ ఎర్ర సముద్రాన్ని అలా పాయలు చేయడం చూస్తుంది. delivering the people of Israel from Egypt. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలను విడుదల చేయడం చూస్తుంది. Starts questioning him. ప్రశ్న అడగడం మొదలుపెట్టింది. Oh, do you think only God speaks to you? ఏంటి దేవుడు నీతోనే మాట్లాడతారు అనుకుంటున్నావా? Know your limits. నీ యొక్క హద్దులు తెలుసుకో. Don't think that you are a big guy. పెద్ద గొప్పవాడు అనుకుంటున్నావా? Bible only records only one verse. బైబిల్ ఏదో ఒక లైన్ మాత్రమే ఇక్కడ రాసి ఉంచారు. But I am sure she would have spoken so many things. కానీ ఆవిడ చాలా మాటలు మాట్లాడి ఉంటుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. But what was Moses' reply? కానీ మోషే రిప్లై ఏంటండి? God tested. దేవుడు Moses. పరీక్షిస్తున్నారు మోషేని. Moses never opened his mouth. కానీ మోషే తన నోరుని తెరవలేదు. He could have said, "Shut up." అప్పుడు మోషే అని ఉండొచ్చు, నోర్మై అని ఉండొచ్చు. No. కానీ అలా చేయలేదు ఆయన. He would have humbled himself. ఆయన్ని తగ్గించుకున్నాడు. He would have thought, "Let me decrease." అప్పుడు తను అనుకుని ఉంటాడు, నేను తగ్గవలసింది. And that attitude, what was the result of that attitude? అలాగా తగ్గవలసి ఉన్నదన్న వైఖరి యొక్క ఫలితం ఏంటి చూడండి. There are two results. అక్కడ రెండు ఫలితాలు మనం The చూస్తున్నాం. first result is a certificate. మొదటిది ఒక దేవుడిచ్చే ఒక సర్టిఫికెట్. Without Miriam telling this, Moses would not have got this certificate. మిరియాము గనుక ఇలా మాట్లాడి ఉండకపోతే మోషేకి ఈ ధృవీకరణ పత్రం వచ్చేది కాదు. What is the certificate? ఈ సర్టిఫికేట్ ఏంటి? Third verse. 3వ వచనంలో చూద్దాం. Now the man Moses was very humble, more than any man who was on the face of the earth. యెహోవా ఆ మాట వినను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. Very difficult to get a certificate like that. ఇలాంటి సర్టిఫికేట్ పొందడం చాలా కష్టం. Among all the people in this world, ఈ లోకములో ఉన్న మనుషులందరిలో కల్లా the meekest man, మిక్కిలి సాత్వికుడు, humble man, బహుదీనుడు Moses. మోషే. As if God finished all the tests దేవుడు అన్ని పరీక్షలు ఇంతకు ముందే ముగించినట్లుగా before giving the certificate. ఈ సర్టిఫికేట్ ఇవ్వడానికి ముందుగానే Only one test was remaining. ఒకే ఒక టెస్ట్ ఉంది, ఇంకా ఒక పరీక్ష. And here Moses passed that test. ఆ పరీక్ష కూడా మోషే పాస్ అయిపోయాడు. When Miriam and Aaron, his own brother and sister, rebelled, ఎప్పుడైతే తన సొంత అక్క అన్నయ్య తన మీద తిరుగుబాటు చేశారో he humbled himself. తను తగ్గించుకున్నాడు. God said, all the tests are over. అప్పుడు దేవుడు అన్నాడు, నీకు పెట్టే పరీక్షలన్నీ అయిపోయినాయి, ఇంకా Receive this certificate. ఇదిగో సర్టిఫికేట్ తీసుకో. Receive this convocation. ఇదిగో ఈ కాన్వకేషన్ సర్టిఫికేట్. Convocation all is given by earthly universities. ఈ ఒక డిగ్రీ పట్టా అది ఎర్త్లీ యూనివర్సిటీలు ఇస్తా ఉంటాయి. But this certificate comes from heaven. కానీ ఈ సర్టిఫికేట్ అయితే పరలోకం నుంచి From వచ్చింది. eternal God. నిత్యం ఉండే దేవుని God, దగ్గర the నుంచి. creator of the entire universe. ఈ యొక్క విశ్వాన్ని సమస్తమును సృష్టించిన సృష్టికర్త దగ్గర నుంచి. Yeah. What is our heart's desire?
మన హృదయ వాంఛ ఎలాగుందండి? Is it to get some certificate from some brothers and sisters? ఎవరో మన సహోదరుల దగ్గర నుంచి ఏదో చిన్న సర్టిఫికేట్ Oh, సంపాదించాలనుకుంటున్నామా? for this brother I worked so much, but he never told any word. ఈ సహోదరుడి కోసం ఎంత పని చేశాను కానీ ఒక మాట కూడా అనలేదు ఈయన. I worked much for this church, nobody appreciated. ఈ చర్చి కొరకు నేను ఎంతో సేవ చేశాను, ఎవరు మెచ్చుకోలేదు. No. అదేనా What God thinks of me. దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు? Moses was waiting like that. మోషే ఆ విధంగా ఎదురు చూస్తున్నాడు. Lord, I don't want anybody's approval, Lord. ప్రభువా, ఎవరి యొక్క అప్రూవల్ నాకు అక్కర్లేదు. It's enough if you approve it, Lord. నువ్వు అనుమతిస్తే చాలు. And God gives a certificate. అప్పుడు దేవుడు సర్టిఫికేట్ The ఇచ్చాడు. most humble man of this world. మిక్కిలి సాత్వికుడు భూమి అంతట్లో. That was the first certificate. అది మొదటి సర్టిఫికేట్. Second certificate, రెండో సర్టిఫికేట్ ఏంటండి? he is giving this certificate in front of Moses and in front of Aaron and Miriam. అహరోను మిరియాముల ముందు రెండో సర్టిఫికేట్ ఇస్తున్నారు. In their presence he is giving to Moses. వాళ్ళు అక్కడ చూస్తుండగానే ఆ సర్టిఫికేట్ ఇస్తున్నారు. 7th verse. 7వ వచనం చూద్దాం. Not so with my servant Moses. He is faithful in all my household. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటలో నమ్మకమైన వాడు. We don't find such certificates in the Bible. బైబిల్లో ఇంకా అటువంటి సర్టిఫికేట్లు ఇంకెక్కడ చూడం. Yeah, many places God has told faithful men and be faithful and all, but a certificate like this very difficult to find. చాలా నమ్మకమైన మనుషులు నమ్మకం కలిగి ఉండడానికి చాలా సార్లు చెప్పారు, కానీ ఇటువంటి సర్టిఫికేట్ పొందుకోవడం And చాలా some certificates Holy Spirit takes and again he assures and records in the New Testament. కొన్ని సర్టిఫికేట్లు అయితే పరిశుద్ధాత్ముడు ఇక్కడి నుంచి తీసుకుని మరలా నూతన నిబంధనలో కూడా వాటిని ప్రస్తావిస్తున్నారు. Yeah, turn to Hebrews chapter 3. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం వైపు తిప్పుదాం. What do we read? అక్కడ మనం ఏం చూస్తున్నాం? Again the Holy Spirit is recording it. ఇక్కడ మరలా పరిశుద్ధాత్ముడు దాన్ని లిఖిస్తున్నారు. Hebrews 3:5. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ Now వచనం. Moses was faithful in all his house as a servant. మోషే పరిచారకుడు అయ్యండి దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉండెను. And to see his character. మోషే యొక్క గుణమును చూడండి. ఇక్కడ It's almost is comparing with the Jesus Christ. ఇక దాదాపుగా యేసు ప్రభుతో పాటు పోల్చేస్తున్నారు. Yeah, like Moses was faithful in the house of God, Christ was faithful as a son over his house. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు, మోషే నమ్మకంగా ఉన్నట్లు. Only difference, Moses was a servant and Jesus is a son. ఇక్కడ ఒకే ఒక వ్యత్యాసం అంటే మోషే పరిచారకుడు, యేసు ప్రభు కుమారుడు. Moses was faithful. మోషే నమ్మకస్తుడు. This certificate also he is getting only when this Miriam problem came. ఈ యొక్క సర్టిఫికేట్ కూడా మిరియామ సమస్య వచ్చినప్పుడే మోషే పొందుకున్నాడు. So sometimes you may wonder why this Miriam is there in my family. కొన్నిసార్లు నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, ఎందుకు ఈ మిరియామ నా కుటుంబంలో ఉంది, Or why Miriams are there in the church. చర్చిలో ఈ మిరియాములు ఎందుకు, And some Aarons are also there in the church. ఈ చర్చిలో ఈ అహరోన్లు కూడా ఉన్నారు ఎందుకు? My dear brothers and sisters, ప్రియమైన సహోదరుడు సహోదరి, if no Miriam, no Moses, no Aaron, మిరియాములు గాను అహరోన్లు లేకపోతే, not simply Miriam and Aaron. అంటే కేవలం మిరియాము అహరోన్లు మాత్రమే కాదు, If there is no murmuring Miriam and no murmuring Aaron, ఇక సనిగే మిరియాము సనిగే అహరోన్లు లేకపోతే there is no certificate from God. దేవుని దగ్గర నుంచి ఈ యొక్క సర్టిఫికేట్ రాదు. Maybe God is waiting for this last test. బహుశా దేవుడు ఈ ఆఖరి పరీక్ష పెట్టడానికి ఎదురు If చూస్తున్నారేమో. you pass this test, God will give a ఈ testimony. పరీక్ష కనుక నువ్వు పాస్ అయిపోతే దేవుడు సర్టిఫికేట్ ఇస్తారు. Yeah, Moses was a faithful man. మోషే నమ్మకమైన వాడు. And Moses was the humblest man. మోషే మిక్కిలి సాత్వికుడు. Another truth we learn. ఇంకో సత్యం మనం నేర్చుకున్నాం. Numbers 12 and verse 2. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 2వ వచనం. And they said, has the Lord indeed spoken only through Moses? వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, Miriam and Aaron are telling. మిరియాము అహరోన్లు అంటున్నారు, Has he not spoken through us as well? ఆయన మా చేతను పలికింపలేదా? He's God only speaking through Moses. నేను మోషే ద్వారానే మాట్లాడుతున్నారా? He has spoken through us also. మాతో కూడా మాట్లాడారు. So we are also equal to Moses. మోషేతో మేము సమానమే. Moses, don't think that you are all high. మోషే నువ్వేదో గొప్పవాడు అనుకోవద్దు, We are also equal to you. నీతో మేము సమానమే. Don't think God speaks to you only. దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు God speaks to అనుకున్నావేమో. us also. మాతో కూడా దేవుడు మాట్లాడతారు. Then what is the next sentence? తర్వాత సెంటెన్స్ తర్వాత లైన్, And the Lord heard it. యెహోవా ఆ మాట వినెను. To whom they are telling? ఎవరితో They మాట్లాడుతున్నారండి? are not telling to God.
వాళ్ళు దేవుడితో మాట్లాడలేదు. Miriam and Aaron are telling to Moses. మిర్యాము అహరోనులు మోషేతో మాట్లాడుతున్నారు. The next sentence should be Moses heard it. తర్వాత లైన్ లో ఏముండాలండి? మోషే ఆ మాట వినునని ఉండాలి. But Moses is not in the picture. కానీ అక్కడ మోషే అక్కడ లేడు. The Lord heard it. యెహోవా మాట వినును. The Lord heard it. యెహోవా మాట విన్నారు. My dear brothers and sisters, ప్రియమైన సహోదరుడు సహోదరి, if somebody keeps on troubling you, ఏదో నిన్ను బాగా కలవరపెడుతుందా? telling some bad thing about you, నీ గురించి చెడుగా చెప్తుందా? telling something to humiliate you, నిన్ను ఏదో హీనపరిచే విధంగా ఎవరైనా మాట్లాడుతున్నారా? the Bible verse is the Lord hears it. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు వింటున్నారు. అది Two things. రెండు విషయాలు. The Lord hears it దేవుడు వింటారు, and he will take care. ఆయన చూసుకుంటారు. We read in 1 Peter chapter 2 and 22. మొదటి పేతురు 2:22లో మనం దాన్ని చూస్తున్నాం. What do we read there? అక్కడ మనం ఏం చూస్తున్నాం? Yeah, we read 2:22 brother. Yeah. 1 Peter chapter 2 and verse 22. మొదటి పేతురు 2:22 23 we read. 23 మనం చదువుతాం. And when he was reviled, ఆయన దూషింపబడినప్పుడు ఏం చేశారు? what did he do? ఏం చేశారు ఆయన? And when he was threatened, ఆయన when he suffered, ఆయన శ్రమ పట్టబడినప్పుడు ఏం what చేశారు? did he do? ఆయన ఏం చేశారు? It's a record of life of Jesus. యేసు ప్రభు యొక్క జీవితాన్ని ఇక్కడ Through చూపించారు. the life, Jesus did like this. ఆయన జీవితం అంతా యేసు ప్రభు ఇలాగే చేశారు. Yeah. When he was reviled, he did not revile in return. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. While suffering, he uttered no threats, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక, but kept entrusting himself to him who judges righteously. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. So it is as if like Moses, when Miriam and Aaron were speaking, ఇది ఎలా ఉందంటే మిర్యాము అహరోనులు మాట్లాడుతున్నప్పుడు మోషే he did not meditate on those things. దాని గురించి మాట్లాడే మాటల గురించి ఏం ఆలోచించలేదు. Immediately sent it to God. వెంటనే దాని దేవుడికి అలా పంపించాడు అంతే. That's why this verse says the Lord heard it. అందుకే ఇక్కడ ఇలా రాయబడి ఉంది, యెహోవా మాట ఆలకించును. My dear brothers and sisters, ప్రియమైన సహోదరుడు సహోదరి, maybe in your workplace, మీరు పనిచేసే స్థలంలో బహుశా you have done your duty correctly. నీ డ్యూటీని కరెక్ట్ గా చేసావేమో. Yeah, today early morning I got a phone call. ఈ రోజు పొద్దున్నే నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. One of the brothers in our churches. చర్చిలో ఉన్న ఒక సహోదరుడి దగ్గర నుంచి. బ్రదర్, some people made politics and reported wrongly to my boss. ఆఫీసులో కొంతమంది రాజకీయాలు చేసి మా బాస్ కి నా మీద తప్పుగా సమాచారం ఇచ్చారు. And immediately my boss gave me a demoted me. వెంటనే మా బాస్ నన్ను పదోన్నతి కాకుండా పదవిహీనుడు కిందకి కింద పనికి What shall you do, brother? కిందకి పంపించారు. Shall I resign and go? నేను రిజైన్ చేసి వెళ్ళిపోనా? I told him. అప్పుడు నేను అన్నాను, First let you calm down. నువ్వు నెమ్మది పడు. Without the permission of God, nothing will happen. దేవుని అనుమతి లేకుండా ఏమీ జరగదు. Maybe God is teaching a lesson. బహుశా దేవుడు నీకు పాఠం నేర్పిస్తున్నారేమో. Be quiet and pray to God. నెమ్మదిగా ఉండి ప్రార్థన చేయి. Take 2 or 3 days time. 2-3 దినముల సమయం తీసుకో. After that you decide. అప్పుడు నువ్వు నిర్ణయం తీసుకోవచ్చు. Don't take any decision based on your emotions. నీ యొక్క భావోద్రేకాల మీద ఆధారపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. Many people in their emotions they sign and give a resignation letter. చాలా మంది ఆ భావోద్రేకంలో రిజైన్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. And then they suffer without a job. తర్వాత ఉద్యోగం లేకుండా బాధపడుతూ It ఉంటారు. takes 3 months, 4 months to get another job. ఇంకా ఉద్యోగం రావడానికి 3-4 నెలలు పడుతుంది. Then they regret, I should not have done that. అయ్యో నేను అలా చేయకుండా ఉండాల్సిందని అప్పుడు బాధపడుతూ ఉంటారు. So here we read the Lord heard it. ఇక్కడ మనం చూస్తున్నాం యెహోవా ఆ మాట వినెను. So if you feel you are done some injustice, మీరు ఎవరికైనా అన్యాయం చేశారు, if somebody has done injustice to you, ఎవరైనా నీకు అన్యాయం చేశారని నీకు అనిపిస్తే, take it to the Lord. అది దేవుని దగ్గరికి తీసుకెళ్ళండి. Lord, you take care of it all. ప్రభువా నీవే చూసుకో ప్రభువా. I don't want to fight, Lord. నేను పోరాడాలనుకోవట్లేదు ప్రభువా. God will take care. దేవుడు చూసుకుంటారు. Same thing Paul is telling. అదే విషయం పౌలు కూడా చెప్తున్నాడు. The coppersmith Alexander did much harm to me. అలెగ్జాండర్ అనే కమ్మర పనివాడు నాకు బహు కీడు చేశాను అంటున్నాడు. But I'm not going to do anything. కానీ దాని గురించి నేనేం చేయను. The Lord will take care. దేవుడు చూసుకుంటాడు. Same spirit. అదే ఆత్మ Moses, మోషే, Jesus, యేసు ప్రభు and Paul. పౌలు కూడా Same spirit. అదే ఆత్మ. How is our spirit? మన ఆత్మ ఎలా ఉంది? Are we trying to do something? మనం ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తున్నామా? Prove who I am. నేనెవరినో నిరూపించాలి. Sometimes we shout. మనం అరుస్తాం కొన్నిసార్లు. Why we shout? ఎందుకు అరుస్తాం? How great I am. నేను ఎంత గొప్పవాడినో చూపించుకోవాలి. By shouting we want to intimidate others. నేను అరిచి ఇతరులను ప్రభావితం చేయాలని ప్రయత్నిస్తాను. Jesus never raised his voice. అలా అంటూ ఉంటారు. యేసు ప్రభు ఎప్పుడు తన గొంతు తెరవలేదు. When he was threatened,
ఆయన when he బెదిరింపబడినప్పుడు, suffered, he did not threaten. ఆయన శ్రమ పట్టబడినప్పుడు ఆయన బెదిరించలేదు, Never threatened anybody. ఎవరిని బెదిరించలేదు. Moses also never threatened Miriam. మోషే కూడా ఎప్పుడు మిరియామును Did బెదిరించలేదు. Moses say, Miriam, you are going to get a leprosy? మిరియాముతో, మిరియాము నీకు కుష్టి వ్యాధి వస్తుందని చెప్పాడా? He didn't say anything like that. మోషే అలాగేం It చెప్పలేదు, was not his wish at all. ఎందుకంటే అది ఆయన ఆశే కాదు కాబట్టి. But God is a righteous God. కానీ దేవుడు న్యాయవంతుడు, God is seeing all these things. దేవుడు ఇదంతా చూస్తున్నారు. The Lord came down in the pillar of clouds. అలాగే దేవుడు ఒక అగ్నిస్తంభంలా కిందకు వచ్చారు, He stood in the doorway. అక్కడ ఆ మార్గంలో అలా నిలబడ్డారు. We read that in the 5th verse. 5వ వచనంలో మనం అది చదువుతాం. Do you want God to come down and to correct you? దేవుడు అలా కిందకు దిగి వచ్చి నిన్ను సరిచేయాలా? Do you want God to come down and settle the disputes between 2 or 3 of you? మీలో ఉన్న 2-3 ఉన్న ఆ యొక్క కలహములు దేవుడు వచ్చి సరిచేయాలా? Do you want brothers to come and settle your disputes? సహోదరులు వచ్చి మీలో ఉన్న గొడవలను సరిచేయాలా? Why can't we repent and set right things? మనం ఎందుకు పశ్చాత్తాపడి మనం ఎందుకు సరి చేసుకోకూడదు? See, here God had to come down ఇక్కడ దేవుడు దిగి రావాల్సి వచ్చింది. because so many eyes are seeing this. ఎందుకంటే చాలా మంది కన్నులు దీని మీద ఉన్నాయి. God wants to prove his way. దేవుడు తన మార్గమును నిరూపించాలనుకున్నారు. And he calls 3 of them. అప్పుడు ఆ ముగ్గురిని పిలిచారు. See, sometimes in the school, కొన్నిసార్లు స్కూల్లో మనం చూస్తాం కదా, 2 students would have fought. 2 కుర్రాళ్ళు దెబ్బలాడుకుని ఉంటారు. 3rd student would have watched. 3వ వ్యక్తి చూస్తుంటాడు. వాళ్ళు HM calls all 3 of them could come అప్పుడు హెచ్ఎం గారు ముగ్గురిని పిలుస్తారు for inquiry. ఎంక్వైరీ చేయడానికి. Like ముగ్గురిని that పిలుస్తారు. God is calling. అలా ఆ విధంగా దేవుడు ఇక్కడ ముగ్గురిని, Moses, Aaron, Miriam, all of you come. మోషే, అహరోను, మిరియాం, మీ ముగ్గురు రండి. Just imagine how Miriam and Aaron would have gone there. ఊహించండి, మిరియాము, అహరోనులు ఎలాగ వెళ్ళుంటారు అక్కడ. They would have gone there trembling. అలా వణుకుపోతూ వెళ్ళుంటారు. Oh, don't know what God is going to do. అయ్యో దేవుడు ఏం చేయబోతున్నారో తెలియదు. God is powerful God. దేవుడు శక్తివంతుడు. And they would have had a lot of struggles. వాళ్ళు ఎంతో కష్టపడి ఉంటారు. They came. వచ్చారు. When they came near, ఇక్కడికి వచ్చారు. God said, Moses, you stand there. అప్పుడు దేవుడు అన్నారు, మోషేను అక్కడ నిలబడు. 2 people you come. మీ ఇద్దరు ఇక్కడికి రండి. Then he spoke the verses from 6 to 8. తర్వాత 6వ వచనం నుంచి 8వ వచనం వరకు దేవుడు వారితో He మాట్లాడారు. talks about his servant Moses. తన యొక్క సేవకుడైన మోషే గురించి He is మాట్లాడుతున్నాడు. faithful and I speak mouth to mouth. ఆయన నమ్మకమైన వాడు, తనతో నేను సూటిగా I మాట్లాడతాను. speak to him openly, not in visions or dreams. నేను ఆయనతో సరిగా మాట్లాడతాను, ఉన్నట్లుగా మాట్లాడతాను, ఏదో కళ్ళలోనూ దర్శనముల్లో కాదు. The anger of the Lord burned against them and he departed. యెహోవా యొక్క కోపం వారి మీద రగులుకున్నప్పుడు ఆయన వెళ్ళిపోయారు. I used to think, నేను అనుకునేవాడిని, if the real anger of God burned there, అక్కడ నిజంగా దేవుని కోపం రగులుకుందా? 2 people would have been burnt. నిజంగా అలా రగులుకుని ఉంటే వాళ్ళిద్దరూ మసి అయిపోయేవాళ్ళు అంతే, They would have been nowhere. కనపడేవాళ్ళు కాదు ఇంకా వాళ్ళిద్దరు. But God is gracious. కానీ దేవుడు కృప కలిగిన వాడు. His anger is for a minute, ఆయన కోపము క్షణికం మాత్రమే, but his compassions are forever. కానీ ఆయన కృప నిరంతరము నిలుస్తుంది. So how God's anger was revealed? ఆయన కోపం ఎలాగా వ్యక్తపరచబడింది? Miriam became a leper. మిరియాము కుష్టి రోగం వచ్చింది, Became a leper. కుష్టి వ్యాధి కలిగింది See, అయిపోయింది. God ultimately wants us to repent. దేవుడు ఆఖరిగా మనం మారు మనసు పొందాలని కోరుతారు. That leprosy was not to destroy her, but to make her repent. ఈ యొక్క కుష్టి వ్యాధి ఆమె నాశనం చేయడానికి కాదు, ఆమె మారు మనసు పొందాలని దేవుడు Yesterday we పంపించారు. thought how God had to bring down the mountain in Naaman's life. ఈ నయమాను జీవితంలో దేవుడు ఆ యొక్క గర్వం అనే కొండను ఎలాగా కిందకి తీసుకురావాల్సి వచ్చిందో నేను చూసాం. Here Miriam's heart, there's a big hill. ఇక్కడ మిరియాము హృదయంలో పెద్ద కొండ ఉంది. I am also important like Moses. నేను కూడా మోషే వలె చాలా ప్రాముఖ్యమైన No వ్యక్తిని. way I am shorter than I am lesser than Moses. ఏ విషయంలో కొంచెం కూడా నేను మోషే కంటే తక్కువ దాని కాదు. And that big mountain ఆ పెద్ద కొండ has to be broken by leprosy. ఆ యొక్క కుష్టి వ్యాధి చేత విరక్కొట్టబడవలసి What a వచ్చింది. sad thing it is. అయ్యో ఎంత విచారమైన. Lord, I don't want to build any mountain. ప్రభువా, నేను ఏ కొండ నిర్మించాలను? Mountain are the high thoughts. గొప్ప ఆలోచనలు కలిగిన ఆ యొక్క పర్వతాలు. Yeah, our weapons are very powerful. మన యొక్క ఆయుధములు చాలా శక్తివంతమైన. Our weapons are spiritual. మన ఆయుధములు ఆత్మీయమైనవి. They can demolish the strongholds. అవి బలమైన దుర్గములను కూడా We పడద్రోయగలవు. read in 2 Corinthians chapter 10 and verse 5. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10:5లో మనం చదువుతాం మనం. Yeah, strongholds are the mountains. పెద్ద దుర్గములు, కొండలాగా ఉన్న దుర్గములు. What are the strongholds? ఆ పెద్ద దుర్గములు ఏంటి? It's the knowledge against God. దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు, Knowledge against the principles of God. దేవుని సూత్రములకి వ్యతిరేకమైన జ్ఞానము. So now the huge train stopped ఇప్పుడు ఈ పెద్ద ట్రైన్ వెళ్ళేది ఆగిపోయింది. because of the huge stone put by Miriam.
ఎందుకంటే మోషే వేసిన పెద్ద రాయిని బట్టి. And in the last coach, ఆఖరి కోచ్, people don't know why train stopped. ఆఖరి కోచ్ లో ఉన్న వాళ్ళకి తెలియదు ఎందుకు They are ట్రైన్ all ఆగిపోయింది. shouting, why did that train stop? Why did the train stop? వాళ్ళందరూ అంటూనే ఉన్నారు, ఎందుకు ట్రైన్ ఆగిపోయింది, ఎందుకు ఆగిపోయింది అండి, ఎందుకు ఆగిపోయింది. Somebody says, no, I will ask the previous coach. అంటారు, మాకు తెలియదు, ముందు వాళ్ళని అడుగుతామండి. And in the previous coach, they were all asking, why the train stopped? ముందు పోగే వాళ్ళని అడిగితే వాళ్ళేమో మాకు తెలియదు, ముందు వాళ్ళని అడుగుతాం, We don't know. మాకు తెలియదు, We'll find out. మేము వాళ్ళని కనుక్కుంటాం. Like that, the news spreads అలాగా ఒకరి తర్వాత ఒకళ్ళు అలా పాక్కుంటూ వెళ్ళి throughout the camp of Israel. మొత్తం ఆ గుడారం మొత్తంలో Why we are not starting? వాళ్ళందరూ ఎందుకు మనం కదలట్లేదు, ఎందుకు Slowly ఆగిపోయాం. the truth goes on. అప్పుడు నిజం అనేది బయటికి అలా అలా వెళ్ళింది. Do you know ఏమైందో తెలుసా? what? ఏమైందో తెలుసా? Our madam became a leper. ఏంటి మన మేడం గారికి కుష్ఠవ్యాధి వచ్చిందా? Which madam? ఏంటి ఇంత పెద్ద మేడం కా? Miriam madam. ఏ మేడం అంటే మిరియాం మేడం. Oh, what happened? ఏమైంది? Is it true? నిజమా? I can't believe. నేను I will నమ్మలేకపోతున్నాను. go and see. నేను వెళ్ళి చూస్తాను. Many people would have gone seen Miriam. మిరియామని చూడడానికి అలా చాలా మంది వెళ్ళి ఉంటారు. Miriam is kept outside the camp, ఆ యొక్క పాళెం వెలుపల మిరియాముని పెట్టారు, not inside. ఆ పాళెంలో లేదు మిరియాము. How Miriam would have felt? మిరియాము ఎంతగా బాధపడి ఉంటుందో కదా. What a humiliation. ఎంత హీనమైన స్థితి. People come and see. మనుషులు వచ్చి చూస్తున్నారు, They are afraid to come near. దగ్గరికి రావడానికి భయపడిపోతున్నారు. By seeing her face, they would have, by seeing their leprosy, they would have made their face in a different way. ఆ కుష్టి వ్యాధిని చూసి వాళ్ళ ముఖాలు వికారంగా పెట్టుకుని ఉంటారు. So far, good morning madam, good afternoon madam, good evening madam. అప్పటి వరకు గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, గుడ్ ఈవినింగ్ మేడం అన్నవాళ్ళు. They would have done like this also, hello madam. హలో మేడం, హలో మేడం అన్నవాళ్ళు. But now, no madam. ఇప్పుడు మేడం లేవు ఇంకా. Madam became leper. ఎందుకంటే మేడం గారు కుష్టి వ్యాధి వచ్చింది. What a humiliation. ఎంత హీనము చూడండి. To break down the pride. ఆ యొక్క గర్వను విరగొట్టడానికి, To break down the mountain. ఆ యొక్క కొండని దింపడానికి. And then Moses, Aaron is pleading Moses. అప్పుడు అహరోను మోషేను బ్రతిమలాడుకుంటున్నాడు. Moses, మోషే please, దయచేసి help us. దయచేసి మాకు సహాయం I don't చేయి. want my sister to die. నా సహోదరి ఇలా చనిపోవడం నాకు ఇష్టం లేదు. Because at the time they never knew after 7 days it will be cured. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఆ 7 దినాల తర్వాత మిరియాం బాగుపడుతుందని. అప్పుడు వాళ్ళకి He తెలియదు. thought Miriam is going to die. వాళ్ళు ఏమనుకున్నారంటే మిరియాం చనిపోద్ది అనుకున్నారు. Pleading with Moses. మోషేను బ్రతిమలాడుతున్నారు. Moses also did not know that Miriam will be healed. మోషేకు కూడా తెలియదు 7 దినముల తర్వాత మిరియాం So what was బాగుపడుతుంది. Moses doing? అప్పుడు మోషే ఏం చేస్తున్నాడు? 13th verse. 13వ వచనం చూడండి. Moses did not say, okay, if it is God's will, I'll pray. మోషే దేవుని చిత్తమైతే నేను ప్రార్థన చేస్తాలే అని ఏం చెప్పలేదు. No. అలా ఏం He had చెప్పలేదు. a real love for his sister. తన సహోదరు అంటే నిజమైన ప్రేమ కలిగి ఉన్నాడు. Though she spoke against him. తన మీద వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ 13th verse. 13వ వచనం, Moses cried out to the Lord. మోషే ఎలుగెత్తి ఏడ్చాడు. Oh God, heal her, I pray. దేవా దయచేసి ఈమెను బాగు చేయి. Please heal my sister, Lord. దయచేసి నా సహోదరుని బాగు చేయి He ప్రభువా. was crying. అలాగా ఏడుస్తున్నాడు. This is another character of a man of God. దేవుని యొక్క మనిషి యొక్క వేరొక గుణం ఇంక ఇదొకటి. He could have said, no, God has punished. I'm nothing to do with that. ఆయన చెప్పుండొచ్చు, లేదు దేవుడు శిక్షించాడు, ఇంకా నాకు చేయడానికి ఏం లేదు. No, if I pray, I will become a leper. లేదు నేను ప్రార్థన చేస్తే నేను కుష్ఠుడిని అయిపోతానేమో. No, he was crying to God. ఏడుస్తున్నాడు. It was not for a formality. ఏదో చెయ్యాలి కదా అన్నట్టుగా చేయట్లేదు. Not because Aaron is asking. లేదు అహరోను అడుగుతున్నాడు కదా అని The చేయట్లేదు. crying and the agony and the pain came from his depth of his heart. బాధ, తనకి ఉన్న నొప్పి మొత్తం హృదయంలోంచి వచ్చింది. How do we treat those who have spoken against us? మనకి వ్యతిరేకంగా మనకి మాట్లాడిన వారి మీద మనం ఎలా చూస్తాం? Our flesh is very deceptive. లేదా ఆమె చాలా మాయ చేస్తుంది. Suppose somebody is working against you, ఎవరైనా మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, spoke against you, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు that అనుకుందాం. child becomes sick. వాళ్ళ పిల్లలు ఎవరైనా జబ్బు పడితే Are you like Moses crying to God? మీరు మోషే వలె దేవునికి ప్రార్థన చేస్తున్నారు, Lord, please heal the child, Lord. ప్రభువా వాళ్ళ బిడ్డను బాగు చేయి Or do you ప్రభువా. think, oh, God has judged లేకపోతే దేవుడు వాళ్ళకి తీర్పు తీర్చాడు అనుకుంటున్నావు? and you walk away? అలా అనుకుని నువ్వు అలా వెళ్ళిపోతున్నావా? There we find out whether we are godly or not. నువ్వు అక్కడ దైవజనుడివా కాదా అనేది అప్పుడు తెలుసు. Lord, I cry out to you. ప్రభువా నేను నీకు ప్రార్థన చేస్తున్నాను, Please heal her, Lord. దయచేసి వాళ్ళు ముట్టండి He was ప్రభువా. crying. అలా ఏడుస్తున్నాడు. But then God appears to him. తర్వాత దేవుడు ఆయనకి ప్రత్యక్షమయ్యారు. In the 14th verse. 14వ వచనంలో, If her father had but spit in her face, would she not bear her shame for 7 days? అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్ము వేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడును కదా. What God is telling? అంటే దేవుడు ఏం చెప్తున్నారు? Carefully read this verse. జాగ్రత్తగా దీన్ని చదవండి. Her father. ఆమె తండ్రి. Who is her father? ఆమె తండ్రి ఎవరండి? God.
దేవుడే. God spat on her face. దేవుడు ఆ ముఖం మీద ఊశారు. And she has to bear the shame for 7 days. అప్పుడు 7 దినములు ఆమె సిగ్గుపడవలసింది. Then Moses thought, అప్పుడు మోషే అనుకున్నాడు, thank you Lord. వందనాలు At ప్రభువా, least the days are reduced to 7. కనీసం ఆ దినములు 7కి తగ్గించావు. So Miriam was shut up outside the camp for 7 days and people did not move until Miriam was received again. ఆమె పాళెము వెలుపల 7 దినములు ప్రత్యేకంగా ఉండవలను, తర్వాత ఆమెను చేర్చుకొనవలను. When you search the Bible మీరు బైబిల్ని అలాగా వెతుకుతూ ఉంటే బైబిల్లో about spitting, ఈ ముఖం మీద ఉమ్ము వేయడం గురించి that is there in Deuteronomy ద్వితీయోపదేశ కాండము chapter 25, I think. ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయం. There's a law in the Old Testament. ఇవన్నీ పాత నిబంధనలు ఉన్నాయి. If somebody is useless, ఎవరైనా పనికిరాని వారి కింద somebody is not having any concern, ఎవరికి ఎటువంటి భారము బాధ్యత లేకుండా the ఉంటే spitting takes place. అప్పుడు వారి ముఖం మీద ఉమ్ము వేస్తారు. I'll tell you the briefly. దాని గురించి క్లుప్తంగా నేను చెప్తాను. Deuteronomy 25. ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయం. If a husband is there, భర్త ఉన్నాడు అనుకుందాం, wife is there, భార్య ఉంది, they got children, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, 1 or 2 children. ఒకళ్ళు లేకపోతే 2 పిల్లలు ఉన్నారు. Suddenly the husband dies. అనుకోకుండా భర్త చనిపోయాడు. They have property. కానీ వాళ్ళకి ఆస్తి ఉంది. Not what will happen? ఇప్పుడు ఏమవుతుంది? Somebody else will come and take the property. ఎవరో వచ్చి ఆ ఆస్తిని తీసుకుంటారు. But this brother should have the property in their family. కానీ వారి కుటుంబంలో ఉన్న సహోదరుడు, వేరే సహోదరుడు ఉంటారు కదా, వాళ్ళు ఆస్తిని తీసుకోవాలి. Yeah. So the husband died and if he has got a younger brother, భర్త చనిపోయాడు, ఆయనకి తమ్ముడు కనుకుంటే she should go and ask him, please marry me. ఆవిడ వెళ్ళి ఆయన అడగాలి, నన్ను దయచేసి పెళ్లి చేసుకో. And if a son is born to them, వాళ్ళకి కనుక బిడ్డ పుడితే the son should be named the husband who died, no, his name they should give. చనిపోయిన భర్త యొక్క పేరు కొత్తగా పుట్టిన బిడ్డకి పెట్టాలి. Because in those days Israel, the family and family name, family property is very very important. ఆ దినముల్లో ఇశ్రాయేల్లో వారి కుటుంబము, కుటుంబ పేరు, కుటుంబం ఆస్తి చాలా ప్రాముఖ్యం. And now she is going and asking the only brother of her dead husband. తను చనిపోయిన తన భర్తకి ఒకే ఒక తమ్ముడు ఉన్నాడు అనుకుందాం, ఈవిడ వెళ్ళి ఆయన అడుగుతుంది. He says, I don't want to marry you. లేదు నేను పెళ్లి చేసుకోవడం నాకు What will happen to the property of your brother? మరి అప్పుడు ఆస్తి ఏమైపోద్ది? I am least bothered. నాకు సంబంధం లేదు, Let it go, anybody can take it. నాకు దాని గురించి ఏ విచారం లేదు, If he says- ఎవరైనా తీసుకొని. If he says like that, ఆ విధంగా ఎవరైనా అంటే then what is the word of God saying? అప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, Yeah, the elders of the city shall ask him to come and speak to him. 8th verse, 25:8, Deuteronomy. 25:8 మనం దాన్ని చూస్తాం. And if he persists saying, I do not desire to take her, then his brother's wife shall come to him in the sight of the elders, pull his sandals off and spit in his face. So she shall declare, thus it is done to the man who does not build up his brother's house. అప్పుడు అతని ఊరు పెద్దలు అతన్ని పిలిచి అతనితో మాట్లాడిన తర్వాత అతడు నిలవబడి, ఆమెని పరిగ్రహించుటకు నాకు ఇష్టము లేదని ఎడల అతని సహోదరుని భార్య ఆ పెద్దలు చూచుండగా అతను దాపును పోయి అతని కాలి నుండి చెప్పు ఊడదీసి అతని ముఖము ఎదుట ఉమ్ము వేసి తన సహోదరుని ఇల్లు నిలుపని మనుషునికి ఇలాగా చేయబడునని చెప్పవలను. One brother's wife is now struggling సొంత సహోదరుడి భార్య బాధపడుతుంది. to build her house and to save her property, తన యొక్క కుటుంబం కట్టుకోవడానికి, తన ఆస్తిని and కాపాడుకోవడానికి. he is not giving her a support. కానీ ఈయన ఆవిడకి ఏ విధమైన సపోర్ట్ ఇవ్వట్లేదు. Who does not build his brother's house? తన సహోదరుని ఇల్లును కట్టనివాడు Spit on him. తన ముఖం మీద ఉమ్ము వేయండి. మిరియాము own brother Moses, సొంత సహోదరుడు మోషే, and he was building the people of Israel. అతను ఇశ్రాయేలును నిర్మిస్తున్నాడు. That is his house. అదే తన గృహం. That's what we read. Moses was faithful in all his house. అదే మనం ఇక్కడ చదివాం కదా, మోషే తన ఇల్లు అంతట్లో నమ్మకస్తుడని. And instead of supporting his brother, తన సహోదరుని సపోర్ట్ చేయడానికి she బదులుగా turns against her brother. అతనికి విరోధంగా తయారైంది. Spit. ముఖం మీద ఉమ్ము వేసింది. She has to bear the shame. ఆమె సిగ్గును అనుభవించాలి. Now how does that apply to us? అది ఇప్పుడు మనకి ఎలాగ అన్వయించుకోవచ్చు? Are we supporting our brothers మనం మన సహోదరుల్ని మనం సహకారం అందిస్తున్నామా? to build the house of God, దేవుని యొక్క ఇల్లు నిర్మించబడడానికి, to build the families? మన కుటుంబాలు, దేవుని కుటుంబాలు నిర్మించబడడానికి. Or we say, I don't care నాకు సంబంధం లేదని అంటున్నామా? whether this family comes up or not, I don't care. ఆ కుటుంబం వచ్చినా రాకపోయినా నాకేం పెద్ద పట్టింపు Whether this లేదండి. church is built up or not, I don't care. ఈ చర్చి కట్టబడినా లేదా నాకు సంబంధం లేదు. Miriam did not care for it. మిరియాము దాని విషయం పట్టించుకోలేదు. But we read another incident in
Exodus chapter 17. నిర్గమాకాండం 17వ అధ్యాయంలో మనం ఇంకో సన్నివేశాన్ని చూస్తున్నాం. Amalekites were fighting against Israel. అమాలేకీయులు ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. When Moses lifted his hand up, మోషే తన చేతులు పైకెత్తినప్పుడు Amalekites were defeated. అమాలేకీయులు ఓడిపోయారు. And he could not stretch it for a long time. ఆయన అలా ఎక్కువసేపు అలా చేతులు పెట్టి His hands were paining. తన చేతులు నొప్పులు పడుతున్నాయి. He brought his hand down. అప్పుడు తన చేతిని కింద దింపాడు. Israelites were defeated. ఇశ్రాయేలు ఓడిపోతున్నారు. When again he lifted, మరలా తన చేయి పైకెత్తినప్పుడు Israelites got victory. ఇశ్రాయేలు గెలుస్తున్నారు. When he brought down, అది చేయి కింద తీసుకున్నారు. Amalekites won. అమాలేకీయులు గెలుస్తున్నారు. So what did Aaron did? అప్పుడు అహరోను ఏం చేశాడు? Aaron and Hur were there. అహరోను నూరు ఉన్నారు అక్కడ. They lifted his hand. అప్పుడు మోషే చేతులు అలా ఎత్తి పట్టుకున్నారు. They supported his brother తన సహోదరుని అక్కడ ఆదుకున్నాడు. తను and held his hand firm. తన చేతిని అలా గట్టిగా పట్టుకున్నాడు. There was victory. అప్పుడు జయం వచ్చింది. We can say the house was built. అక్కడ ఇల్లు నిర్మించబడిందని మనం చెప్పొచ్చు. But here what happens? కానీ ఇక్కడ ఏమైంది? The same hand which is supported, తనని సహాయం చేసిన అదే చెయ్యి it started blaming Moses. ఇప్పుడు మోషేని నిందలేస్తుంది. He joined with Miriam to point out Moses and started blaming. మోషే మిరియాముతో కలిసి మోషే మీద నిందలేయడం మొదలుపెట్టారు. Already people of Israel were blaming Moses. ఇప్పటికే ఇశ్రాయేలు మోషేని అలా నిందలేస్తున్నారు. They were murmuring and complaining. వాళ్ళు అలా సనుగుతున్నారు, గొణుగుతున్నారు. So much of stress and problem for Moses. మోషేకి అప్పటికే చాలా ఒత్తిడి ఉంది. Instead of supporting, అటువంటి స్థితిలో తనని ఆదుకోవడానికి బదులుగా, giving a supporting hand, తనకి సహాయం చేయడానికి బదులుగా they also started joining with people of Israel, pointed blaming. వీళ్ళిద్దరు కూడా ఇశ్రాయేలుతో కలిసి ఆయనతో నిందలు మోపడం మొదలు What was the result? కానీ దాని ఫలితం ఏంటి? God became angry. దేవునికి కోపం వచ్చింది. Because they are God's people. ఎందుకంటే వాళ్ళు దేవుని మనుషులు. Who is this church? ఈ సంఘం ఎవరిది? The church belongs to God. ఈ సంఘము దేవునికి చెందింది. Everybody in this church belongs to God. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు దేవునికి చెందినవారు. God is interested in building his church. దేవుడు తన సంఘమును నిర్మించడంలో ఎంత I will build my church. నా సంఘమును నేను నిర్మిస్తాను. The gates of heaven, hell will not overcome. నరకపు ద్వారములు దాని ముందు నిలవనాలు. And for that I have chosen my brothers to help and build this church. దాని కొరకు నేను ఆ సహోదరుల్ని సంఘమును కట్టడానికి నేను ఎన్నుకున్నాను. Here he has given responsibility. అప్పుడు కొన్ని బాధ్యతలు ఇచ్చారు. Are we supporting them? వాళ్ళని మనం సపోర్ట్ చేస్తున్నాం. Or joining with others and pointing our fingers to them? లేదా ఇతరులతో చేరి అలాగ వాళ్ళ మీద చేతులు వేళ్ళు చూపిస్తున్నాం. They are not perfect. వాళ్ళు పరిపూర్ణులు కాదు. We are not perfect. వాళ్ళు పరిపూర్ణులు కాదు. Nobody is perfect. ఎవరు పరిపూర్ణులు We కాదు. may have some shortcomings. ఎవరికి వాళ్ళకు కొన్ని లోపాలు ఉన్నాయి. But in principle, కానీ సూత్రం ప్రకారం, yeah, Moses was weak. He could not stretch his hand. He was bringing it low. మోషే బలహీనుడైపోయి చేతులు చాపలేనప్పుడు కిందకి దింపేస్తున్నాడు. He did not have a perfect hand. ఆయనకి ఏదో పరిపూర్ణమైన చేయలేదు. A weak hand. బలహీనమైన చెయ్యి ఉంది. But they supported. కానీ వారు వచ్చి ఆదుకున్నారు. My dear brothers and sisters, ప్రియమైన సహోదరుడు సహోదరి, the local church, ఈ స్థానికమైన సంఘము, Lord help me to support. ప్రభువా సహాయం చేయడానికి, వారికి సపోర్ట్ చేయడానికి నాకు You may సహాయం say I am చేయండి. a sister. నేను సహోదరునే కదండి అని మీరు అనొచ్చు. I am a weak person. నేను బలహీనరాలిని. How can I support? నేను ఎలా సపోర్ట్ You చేయను? can support through your prayers. నీ ప్రార్థన ద్వారా నువ్వు సహాయం చేయొచ్చు. Yeah, you can support other sisters by encouraging them. నువ్వు ఇతర సహోదరుల్ని ప్రోత్సహించడం ద్వారా సపోర్ట్ When చేయొచ్చు. somebody murmurs or complains or backbites against the elders or representatives, ఎల్డర్స్ పెద్దల మీద కానీ లేకపోతే ఈ సంఘం తరపున ఉన్న వారి మీద కానీ ఎవరైనా సనుగుతూ గొనుగుతూ ఉన్నప్పుడు, or other godly brothers, లేకపోతే ఇతర దేవుని బిడ్డల మీద వాళ్ళతో సనుగుతున్నప్పుడు, I am nothing to do that. ఇక్కడ నేను చేయడానికి ఇంకేం లేదు. I want to stand away. నేను దీనికి దూరంగా ఉంటాను. I don't want to join you in spirit. నేను ఈ ఆత్మలో నేను కలుసుకోలేను. Then they will repent. అప్పుడు వాళ్ళు You will పశ్చాత్తాపడతారు. protect yourself నిన్ను నువ్వు సంరక్షించుకుంటావు. and you will support the elders. నువ్వు పెద్దల్ని సపోర్ట్ In చేస్తావు. all places where there are local churches, ఈ యొక్క స్థానికమైన సంఘములు ఉన్న ప్రతి ప్లేస్ లో కూడా if only we support them, మనం వారిని సహాయం చేస్తేనే how nicely the house of God will be built. ఎంత అందంగా దేవుని యొక్క ఇల్లు నిర్మించబడుతుంది. How God's house will be built. దేవుని గృహం ఎలా So నిర్మించబడుతుంది. instead of supporting, వారికి సహాయం చేయడం, Miriam put a stumbling block. మిరియాము ఒక అభ్యంతరమైన బండ కింద The whole journey got delayed by 7 days. వారి ప్రయాణము 7 దినములు ఆలస్యం In అయిపోయింది. eternity also it will be there. In eternity also it will be there. నిత్యత్వంలో కూడా ఉంటుంది ఎలాగా. Why there was a delay of 7 days? ఎందుకు 7 దినాలు ఆలస్యం ఉంది? Here a mark, క్వశ్చన్ మార్క్. Madam Miriam. అక్కడ ఇలా ఏరో మార్క్ పెట్టి మిరియాం వల్ల అని రాస్తుంటారు. It should not be written about us.
మన గురించి అలా రాయబడదు. Why God's work in this church got delayed? ఎందుకు ఈ సంఘంలో దేవుని పని ఆలస్యమైంది? Mr. So and so, మిస్టర్ ఫలానా this family, ఈ కుటుంబం they rebelled. వాళ్ళు తిరుగుబాటు They చేశారు, started backbiting. వీళ్ళు సాడీలు చెప్పడం, They did not మొదలు పెట్టారు. support the brothers. వీళ్ళు సహోదరులకి వీళ్ళు సహాయం Lord, చేయలేదు. I don't want to be written like that for me. ప్రభువా నా పేరు అలా రాయబడే ఇష్టం లేదు. I want to be like Aaron and Hur, who supported Moses. అహరోను ఊర్లాగా మోషేకి చేతులెత్తి పట్టుకున్న వారిలాగా ఉండాలి. May God build strong churches దేవుడు బలమైన సంఘములు కట్టును in గాక. Kakinada కాకినాడలో and other local places. ఇంకా స్థానికమైన ఇతర May God's సంఘాలలో name be glorified. దేవుని నామం మహింపరచబడును గాక. Let this church be a threat to the devil. సైతానికి ఇది ఒక థ్రెట్ కింద, అంటే ఒక తొందర కింద ఉండాలి. Many new people who come, let them find the light and real word of God. కొత్తగా వచ్చే వారికి వాళ్ళు నిజమైన వెలుగు, దేవుని యొక్క సత్యము తెలియాలి. We'll close our eyes and pray. మనం కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. Our dear Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, thank you Lord for Luke 17:1-2. ప్రభువా లూకా 17:1-2 బట్టి మీకు వందనాలు. We don't want to be a stumbling block to the work of God. దేవుని సేవకి మేము ఎక్కడ అభ్యంతరంగా ఉండకూడదు ప్రభువా. There may be young people who are living in the family, they can hinder the family's growth, Lord. యవనస్తులు వారి యొక్క కుటుంబం ఎదుగుదలను ఆపగలరు ప్రభువా. Grant them repentance. వారికి మారుమనసు దయచేయండి. Let them support their parents, Lord. వారి కుటుంబాలను, వారి తల్లిదండ్రులను వాళ్ళు సపోర్ట్ చేయనివ్వండి. Let the families support the church, Lord. ఈ యొక్క కుటుంబాలు ఈ సంఘమునికి సహకారంగా ఉండేటట్లుగా చేయండి. Make us strong. వారిని బలంగా చేయండి. Make us one. మమ్మల్ని అందరినీ ఒకటిగా చేయండి. Yes, Lord. అవును ప్రభువా. Glorify your name. నీ నామమును మహింపరచు. Bless the brothers who are having responsibility. ప్రభువా ఈ యొక్క బాధ్యతలు ఉన్న ప్రతి సహోదరుని మీరు ఆశీర్వదించండి. Anoint them much, Lord. ప్రభువా వారిని ఇంకా అధికంగా అభిషేకించండి. Strengthen them, Lord. వారిని బలపరచండి. We glorify your name. ప్రభువా నీ నామం మహింపరచుకోండి. Bless everyone who has come here. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. We bless your holy name. ప్రభువా నీ పరిశుద్ధమైన నామమును మేము సన్నతిస్తున్నాం. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం. Amen. ఆమేన్.